Hello all, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఏపీ ప్రభుత్వం నుంచి అయితే ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 సంబంధించి క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎన్ని పోస్టులను ఇవ్వడం జరిగింది. అందులో అయితే FBO సంబంధించి అయితే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. అయినా సరే ఎవరైతే FBOకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోలో FBO అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియో చూద్దాం. ఎందుకంటే ఉన్న తక్కువ పోస్టులే అయినా సరే ప్రిపేర్ అవుతే మనకి ఈ కామన్ సిలబస్ వల్ల వేరే పోస్టులు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. లైక్ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు కూడా కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవుతే మీకు హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు దీన్ని ప్రిపేర్ అయితే మీకు ప్రిపరేషన్ సైమల్టేనియస్గా ప్రిపేర్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుందండి. ప్రిలిమ్స్ విషయానికి వస్తే మీకు ఓవరాల్గా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 150 మినిట్స్ మీకు టైం అయితే అంటే 2 గంటలన్నర అయితే టైం ఉంటుందన్నమాట. ఇది మీకు ఎగ్జామ్. సో పార్ట్ ఏ ఇందులో అంటే ప్రిలిమ్స్లో ఒక పేపరే ఉంటుంది. ఈ ఒక పేపర్లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుందన్నమాట. ఈచ్ సెక్షన్ నుంచి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటుందన్నమాట. ఓవరాల్ టైం మీకు రెండింటికి కలిపి 150 మినిట్స్ ఉంటుంది. ఇది ప్రిలిమ్స్. ఇక మెయిన్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్స్లో మీకు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెడతారు ఒకటి. అంటే ఒక ఎస్ఏ రాయాలి మీరు. తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూలో మీరు ఫస్ట్ ఒక ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. 1 క్వశ్చన్ ఇస్తారు, 30 మినిట్స్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ అవసరం అయితే ఉంది 50 మార్క్స్కి. క్వాలిఫై మార్క్స్ రావాలి మీకు. ఇది క్వాలిఫై అయిన తర్వాత మీరు పేపర్ 1, పేపర్ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో మీకు జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ స్టడీస్ అంటే ఇక్కడ ఏంటి మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ తదితర అంశాలు ఉంటాయి. ఇక్కడ జనరల్ సైన్స్ అంటే మీకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్ ఇలా కోర్ కాన్సెప్ట్స్ మీకు ఎక్కువ ఇందులో ఉంటాయి అన్నమాట. దీంతోపాటు మ్యాథమెటిక్స్ అయితే మీకు ఉంటుంది. అంటే మెన్సురేషన్ ఇటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. నేను డీటెయిల్గా సిలబస్ చెప్తాను. సో ఇక్కడ మీకు ఇది ఏదైతే మీకు క్వాలిఫైయింగ్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే. వీటిని మీకు మెరిట్లో మార్క్స్ యాడ్ చేయరు. ఈ 2 పేపర్ల నుంచి వచ్చే 200 మార్క్స్ అంటే ఈచ్ పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్క్స్ మీకు మెరిట్ తీస్తారు ఫైనల్కి. సో ఈచ్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ వస్తాయి కదా. అంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది, 100 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇది మీకు. ఇక మీరు ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది మీకు. 1/3 అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ పెడితే రైట్ అయిన 1 మార్క్ అయితే పోతుందన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ ప్రిలిమ్స్కి అంటే స్క్రీనింగ్కి, మెయిన్స్కి కామన్గా సిలబస్ కంబైన్ చేసి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీకు సిలబస్లో మీకు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2 కూడా ఉంటుంది. సో ఎస్ఐ అనేది ఓన్లీ మెయిన్స్లో అయితే మీకు ఉంటుంది. ఎస్ఐ రైటింగ్ అనేది ఇది పక్కన పెట్టినట్లయితే పేపర్ 1 అండ్ పార్ట్ ఏ అంటే మెయిన్స్లో పేపర్ 1, ప్రిలిమ్స్లో పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీలో జనరల్ సైన్స్లో మీకు కంటెంపరీ డెవలప్మెంట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. దీంతోపాటు మీకు ఏ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయో ఇవి బేసిక్స్ మీకు విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, జనరల్ కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ ఇంపార్టెన్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. అంటే ఇందులో మీకు మళ్ళీ పాలిటీ పరంగా ఉంటాయి, జియోగ్రఫీ పరంగా, స్కీమ్స్, ఎకానమీ ఇలా తదితర అంశాలు అయితే ఉంటాయి. అవార్డ్స్, ఓకే, నేషనల్ పార్క్స్ తదితర అంశాలు మీకైతే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దీంతోపాటు మీకు ఏపీ కూడా కవర్ చేయాలన్నమాట. ఏపీ హిస్టరీతో పాటు ఇండియన్ హిస్టరీ. అందులో చూడండి క్లియర్ కట్గా ఇండియన్ నేషనల్ మూమెంట్, భారత జాతీయ ఉద్యమం మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్
జియోగ్రఫీ విషయానికి వస్తే వరల్డ్, ఇండియా, ఏపీ జియోగ్రఫీ కూడా మీరు ఫోకస్ చేయాలి. అంటే భారతదేశ, ఆంధ్రప్రదేశ్, ప్రపంచ భౌగోళిక శాస్త్రం కూడా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ అండి. ఈ ఎకానమీలో మీరు ఏపీ ఎకానమీ కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఇక ఇండియన్ పాలిటీలో మనకి ఇండియా కాన్స్టిట్యూషన్ గురించి చదువుతాం కదా. ఏపీలో గవర్నెన్స్ రిలేటెడ్గా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొచ్చిందా, అవి కూడా మీరు చదవాలి. దీంతోపాటు నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ ఉంటుంది. ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ కాబట్టి మీకు పర్యావరణంపై, మీకు అడవులపై మీకు అవగాహన ఉండాలి. అందుకని మీకు పర్యావరణం కూడా సబ్జెక్టుగా అయితే మీకు ఉంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణలు, ఎందుకంటే అడవుల్లో ఉన్నప్పుడు మనకి రకరకాల ప్రకృతి దుర్భిక్షాలు జరుగుతుంటాయి. అంటే ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరుగుతుంటాయి కదా, లైక్ ఎర్త్క్వేక్స్ అవ్వచ్చు, లేదంటే సునామీలు, ఫ్లడ్స్, డ్రాట్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఇటువంటి జరుగుతుంటాయి. అదేవిధంగా అటవీ నిర్మూలన, ఇలా రకరకాల కార్యక్రమాలు మీరు చేయాలన్నా, వాటిని నిరోధించాలన్నా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ మీద మీకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. అందుకని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఇవి మీకు పార్ట్ ఏ అండ్ పేపర్ 1లో ఉన్నట్టు కామన్ సిలబస్. నెక్స్ట్ పార్ట్ బి అండ్ పేపర్ 2 జనరల్ సైన్స్ అండి. ఇది 10th క్లాస్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎనర్జీ రిసోర్స్ అంటే శక్తి వనరులు ఏంటవి, రెన్యూబుల్ అంటే రెన్యూబుల్ అంటే ఉత్పత్తి, పునరుత్పత్తి అయ్యే వనరులు అంటే సోలార్, విండ్, హైడ్రో, జియోథర్మల్, బయోగ్యాస్, హైడ్రోజన్, ఆల్కహాల్. ఇంకా పునరుత్పత్తి కాని అంటే నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అంటే శిలాజ ఇంధనాలు, ఫాసిల్ ఫ్యూయల్, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ మంగల్ టర్బైన్. అంటే ఈ వనరులు అనేవి రెన్యూబుల్ కావు, తిరిగి ఉపయోగించుకోలేనివి. ఓకే, అంటే ఇవి అంతరించిపోతుంటాయి. రెన్యూబుల్ అంటే ఎప్పటికైనా సరే మనం లిమిటెడ్గా యూజ్ చేసుకుంటే అవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇవి చదవాలి మీరు. నెక్స్ట్ లివింగ్ హుడ్ అంటే లైఫ్ ప్రాసెస్లో మీకు న్యూట్రిషన్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ అంటే ఏంటి, యానిమల్స్ అండ్ హ్యూమన్ ఈ సిస్టమ్ గురించి, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది, ప్లాంట్స్, యానిమల్స్ గురించి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్ అంటే రవాణా మరియు విసర్జన. అంటే ఈజ్ నథింగ్ బట్ మన యానిమల్స్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, వాటి యొక్క బాడీ సిస్టమ్ ఎలా ఉంటుంది, జీర్ణక్రియ ఏ విధంగా పనిచేస్తుంది, అటువంటి అంశాలు అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రీప్రొడక్షన్, గ్రోత్ అండ్ హెరిడిటీ ఇవాల్యూషన్ అంటే పునరుత్పత్తి, అదేవిధంగా మనం ఎలా అభివృద్ధి చెందుతున్నాం, ఎలా వృద్ధి చెందుతున్నాం, మన బాడీ ఏ విధంగా ఇది అవుతుందనేది చదువుతాం. ఇందులో ఏం చదువుతాం మనం, సెక్షువల్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్, అదేవిధంగా హ్యూమన్ రిప్రొడక్షన్ సిస్టమ్, క్రోమోజోమ్స్ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి, సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి, అండ్ బేసిక్ ఇవాల్యూషన్ ఒక మనిషి జీవి ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు అనేది కూడా చదువుతాం అనమాట. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్, మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి, ఇవి చదువుతాం. అదేవిధంగా ఇక్కడ మెటల్స్ అనగానే మీరు ఇక్కడ న్యాచురల్ రిసోర్స్లో ఏపీలోను ఏ ఏ జిల్లాల్లో ఎటువంటి మెటల్స్ ఉన్నాయి అంటే ఎటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి మీరు మ్యాప్ ఆన్ చేసుకోండి. ఏ స్టేట్లో ఎటువంటి వనరులు ఉన్నాయి మీకు గుర్తుండాలి. బాక్సైట్ ఎక్కడ ఉంది, ఓకే, ఇటువంటివి అనమాట. మ్యాంగనీస్ ఎక్కడ ఎక్కువ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్ ఏంటి అంటే ఆల్కహాల్స్ అంటే ఏంటి, ఓకే, ఫార్మాల్డిహైడ్స్ అంటే ఏంటి, ఎసిటోన్ అంటే ఏంటి, ఎసిటిక్ యాసిడ్స్ అంటే ఏంటి, సింథసిస్ పాలిమర్స్ అంటే ఏంటి, సోప్స్ అంటే ఏంటి, డిటర్జెంట్స్ అంటే ఏంటి, అంటే కర్బన ఉత్పత్తులు అంటే ఏంటి, ఇవి చదవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో మీకు పొల్యూషన్ కంట్రోల్, పొల్యూషన్ కారణాలు అంటే ఏంటి, ఓకే, బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఏంటి, దీంతోపాటు మీరు వాటర్ని ఏ విధంగా కన్జర్వేషన్ చేయాలి, ఓకే, మనకి సీజనల్ వైజ్గా మెడికల్ ప్లాంట్స్ ఉంటాయి, మెడిసినల్ ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ని మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా పెంచాలని కూడా మీరు చదువుతారన్నమాట ఎన్విరాన్మెంట్లో. నెక్స్ట్ యూనివర్స్ అంటే మీకు సోలార్ సిస్టమ్ గురించి, మన విశ్వం ఏ విధంగా ఏర్పాటైంది, నక్షత్రాలు, స్టార్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి, ప్లానెట్స్, గ్రహాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మన భూగ్రహం ఎలా ఏర్పాటైంది, అంటే కంప్లీట్గా మీకు విశ్వం గురించి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ శాటిలైట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, శాటిలైట్స్ మన భూమి ఉపగ్రహానికి, అది మన గ్రహానికి ఏ విధంగా ఈ ఉపగ్రహాలు అనేవి శాటిలైట్స్ అనేవి ఏ విధంగా సమాచారాన్ని అందిస్తున్నాయి. అందులోనూ మళ్ళీ ఆర్టిఫిషియల్ కృత్రిమ శాటిలైట్స్ అంటే ఏంటి,
న్యాచురల్ శాటిలైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మేము చదువుతాం అన్నమాట. ఇది నెక్స్ట్ ఇక పేపర్ 2లో పార్ట్ బిలో ఇంకేంటి జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అందులో మీకు ఏముంటుంది, నెంబర్ సిస్టము చెప్పాను, రేషియో ప్రొపోర్షను, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, లాగరిథమ్స్, నెక్స్ట్ పర్సంటేజెస్, ఇవన్నీ కూడా మీకు జనరల్ మ్యాథమెటిక్స్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ ఆల్జీబ్రాలో మీకు బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయండి. అంటే బేసిక్ అంటే మీకు ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. రిమైండర్ థియరం అంటే ఏంటి, సివిల్స్లో సీసెట్లో రిమైండర్ థియరం గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. సో రిమైండర్ థియరం అంటే ఏంటి, పాలినామియల్స్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే మీరు బేసిక్ ఈక్వేషన్ చదివితే సరిపోతుంది. ఇవన్నీ 10th క్లాస్ లెవెల్ అండి. ఇవన్నీ కూడా లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, మీరు ఇంటర్లో కూడా ఒక ఎంపీసీ చేసి ఉంటే మ్యాథ్స్లో మీకు వస్తాయి, చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీలో ఆల్ కొసైన్స్, కాస్, సైన్, టాంజెంట్ వాల్యూస్ 0 to ఒక టేబుల్ ఉంటుంది మనకి ట్రిగ్నోమెట్రీలో, ఆ టేబుల్ మొత్తం చదవండి. ఆ టేబుల్ చదివితే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ జియోమెట్రీ అంటే మొత్తం మీకు 4 కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి, నెంబర్ సిస్టమ్, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా. ఇవి చదివితే మీకు సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మెన్సురేషన్ అండ్ స్టాటిస్టిక్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కామన్ సిలబస్ అనేది మీకు అన్ని పోటీ పరీక్షలు ఉపయోగపడుతుందని చెప్పి. కాబట్టి మీరు ప్రిపేర్ అయితే కేవలం ఎఫ్బీఓకి మాత్రమే కాదు, ఎఫ్బీఓతో పాటు పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐ, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మీరు ఇదే సిలబస్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేమంటానంటే సిలబస్ పక్కన పెట్టుకొని క్లబ్ చేసుకొని ప్రిపేర్ అయితే మీకు విత్ ఇన్ తక్కువ టైంలో కూడా మీరు అన్ని ఎగ్జామ్స్కి మీరు అప్లై చేసుకొని రాయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు తక్కువ పోస్టులో ఉన్నా సరే అప్లై చేయండి. అప్లై చేసి పాజిటివ్ మైండ్తో ప్రిపేర్ అవుతే మీకు స్కోప్ ఉంటుంది అనమాట. అరే 2 పోస్టులు ఉన్నాయి, లేదా 10 పోస్టులు ఉన్నాయంటే డిప్యూటీ కలెక్టర్లు 11 పోస్టులు ఎన్నో ఉన్నాయి, మీరు దానికి 1000 మంది అప్లై చేస్తారు అంటే దానికి కాంపిటీషన్ దానికి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే తక్కువ పోస్టులు సరే ప్రిపేర్ అవ్వండి. పోనీ ఈ ఒక సిలబస్ అప్పటికే ప్రిపేర్ కాదు కదా, ఇదే సిలబస్ని మీరు వేరే ఎగ్జామ్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి క్లబ్ చేసుకొని ప్రిపేర్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక ఈ ఎగ్జామ్ సంబంధించి అంటే ఎఫ్బీఓ, ఏబీఓ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.